అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డ్రీమ్స్ గోల్ ఏఎల్ టీవీ. తెలంగాణ లోపల ఆర్టీసీ నుంచి మనకు దాదాపుగా 2 కొత్త పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల సంగతి తెలిసిందే. ఇక్కడ ట్రాఫిక్ సూపర్వైజరీ ట్రైనింగ్ కావచ్చు, అదేవిధంగా మెకానికల్ సూపర్వైజరీ ట్రైనింగ్కి సంబంధించిన కంప్లీట్గా 198 పోస్టులకు మనకు రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్టులకి ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవడానికి ఈ రోజు నుంచి అనగా డిసెంబర్ 31 తారీఖు రోజు అయితే ఇక్కడ ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవడానికి లింక్స్ అయితే ఓపెన్ చేయడం జరిగింది. మరి ఈ యొక్క పోస్ట్కి మనం ఆన్లైన్లో ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి సరైన పద్ధతి చూడబోతా ఉన్నాం. ఇక్కడ మీకు మొబైల్ ఫోన్ నుంచి కావచ్చు, కంప్యూటర్ కావచ్చు, ల్యాప్టాప్ నుంచి కావచ్చు చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇక్కడ ఈ యొక్క పోస్ట్లకి మనము ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవడానికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనం చూసుకున్నట్లయితే డిగ్రీ ఉన్నటువంటి అభ్యర్థులు అందరూ కూడా ఇక్కడ ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనింగ్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. అదేవిధంగా బీటెక్ డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్, అదేవిధంగా ఆటోమొబైల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన విద్యార్థులు అన్నమాట ఇక్కడ మెకానికల్ సూపర్వైజర్ ట్రైనర్ యొక్క జాబ్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. దాదాపుగా మరి ఏజ్ మనం చూసుకుంటే దాదాపుగా 18 సంవత్సరాలు నిండి ఉన్నటువంటి అభ్యర్థులు అందరూ కూడా ఇక్కడ ఈ యొక్క జాబ్కి అప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇక్కడ చూడండి మనం ఏదైతే స్టెప్ బై స్టెప్ చూద్దాం మరి ఆన్లైన్లో ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలో. ముందుగా మనం ఇక్కడ ఈ యొక్క జాబ్కి మనం ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలన్నట్లయితే తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ అనే వెబ్సైట్కి రావాల్సి ఉంటుంది. ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ ఉంది కదా, ఈ యొక్క లింక్ మీకు అందరికీ కూడా ఈ యొక్క వీడియో కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్అవుట్ చేయండి. ఒకసారి వచ్చిన తర్వాత ఇక్కడ మనకు ఈ యొక్క పేజ్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి, సూపర్వైజర్ ట్రైనీ రిక్రూట్మెంట్ 2025 ఇన్ TGRTC మనకి ఈ పేజ్ కనిపిస్తుంది కదా. ఇందులోనే మనకు ఏదైతే సెకండ్ లింక్ చూడండి, ఇక్కడ ఏదైతే చూడండి ఓకే అప్లై ఆన్లైన్ ఉంది కదా, క్లిక్ చేయండి. అందరూ కూడా క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ పేజ్ ఇక్కడ ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. కాగానే ఇక్కడ మనకి ఏమడుగుతా ఉన్నది, ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి హ్యావ్ యూ ఆల్రెడీ రిజిస్టర్ ఉంటుందండి. మనము ఇదివరకు మీరు రిజిస్టర్ చేసుకున్నారా అంటే మనం రిజిస్ట్రేషన్ చేసుకోలేం కాబట్టి ఇక్కడ నో అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ పేజ్ మళ్ళీ ఇక్కడ ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఓకే, మనము రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ముందుగా మీకు సంబంధించిన ఏదైతే నేమ్ అనమాట, అంటే యాజ్ పర్ మీ యొక్క 10th క్లాస్ సర్టిఫికేట్లో ఓకే 10th క్లాస్ మెమోలో ఏ విధంగా మీ నేమ్ ఉంటుందో సేమ్ ఆ విధంగా నేమ్ ఎంటర్ చేయండి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ వేసేసి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు ఒక నోట్ అయితే మెన్షన్ చేసిన మీద అందరూ చూడవచ్చు, మస్ట్ హ్యావ్ అటైన్డ్ ది ఏజ్ ఆఫ్ 18 years యాజ్ ఆన్ 10/17/2025 అనమాట. అంటే జూలై 1 వరకు మీరు అందరూ కూడా 18 సంవత్సరాలు నిండి ఉండాలి ఈ యొక్క జాబ్కి అప్లికేషన్ చేసుకోవడానికి మనకి ఇక్కడ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది, మీరు చూడవచ్చు. ఓకే, అదేవిధంగా ఈ యొక్క థింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆర్ఏ లోకల్ క్యాండిడేట్ ఆఫ్ తెలంగాణ మనకు క్వశ్చన్ వచ్చింది అనమాట. అంటే మనము తెలంగాణ స్టేట్ వాళ్ళం కాబట్టి ఇక్కడ ఎస్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, లేదంటే అదర్ స్టేట్ వాళ్ళు ఉంటే ఇక్కడ నో అని సెలెక్ట్ చేసుకోండి. అదేవిధంగా నెక్స్ట్ కమ్యూనిటీ అన్నమాట. ఓకే, మీ కమ్యూనిటీ మీరు బీసీనా, ఓసీనా, ఎస్సీనా, ఎస్టీని ఇక్కడ మీ కమ్యూనిటీ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీకు జెండర్, తర్వాత మీకు మొబైల్ నెంబర్ అనమాట. ప్రతి ఒక్కరు ఇక్కడ మొబైల్ నెంబర్ ఇచ్చేటప్పుడు ఓకే యాక్టివ్ కండిషన్ ఉన్నటువంటి మొబైల్ నెంబర్ ఇవ్వండి. ఫర్దర్ కమ్యూనికేషన్స్ వచ్చేసి మనకు మొబైల్ త్రూనే అవుతాయి అనమాట. ఇక్కడ మనకు అప్లికేషన్ ప్రాసెస్ కావచ్చు, తర్వాత ఓటీపీలు కావచ్చు, నెక్స్ట్ ఫర్దర్గా మీకు రిజల్ట్స్ కావచ్చు, అన్ని మొబైల్ నెంబర్కి మెసేజ్ వస్తాయి కాబట్టి వర్కింగ్ కండిషన్ ఉన్నటువంటి మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత మెయిల్ ఐడి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఏముంది ఆప్షన్, ఇక్కడ సబ్మిట్ అన్న ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేయగా మళ్ళీ మనకు నెక్స్ట్ పేజ్ ఇక్కడ ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు మనకు ఇదివరకు ఇచ్చినటువంటి డీటెయిల్స్ ఉంటాయి కదండి, ఒకసారి ప్రివ్యూ అనమాట. అంటే మనం ఏమేమి ఇచ్చినా ఒకసారి చెక్అవుట్ చేసుకోవచ్చు. ఓకే, చెక్అవుట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఏదైతే ఇక్కడ మనకు డిక్లరేషన్ బాక్స్ ఉంది, ఇక్కడ టిక్ బాక్స్ చూడండి, చెక్ బాక్స్ ఉంది. ఇక్కడ ఐ కన్ఫర్మ్ దట్ అబౌట్ డీటెయిల్స్ ఎంటర్డ్ బై మీ ఉంది కదా, క్లిక్ చేయాల్సి ఉంటుంది. అక్కడ క్లిక్ చేసిన తర్వాత ఏమైనా మీకు మిస్టేక్స్ అనిపించినట్లయితే ఇక్కడ క్యాన్సల్ అండ్ ఎడిట్ పైన క్లిక్ చేసేసి మీకు సంబంధించిన డీటెయిల్స్ అయితే కరెక్ట్ చేసుకోవచ్చు. లేదు కన్ఫర్మే మొత్తం కరెక్ట్ ఇచ్చినాను అనుకున్నట్లయితే ఇక్కడ కన్ఫర్మ్ అండ్ గెట్ ఓటీపీ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేయగా మనకు నెక్స్ట్ పేజ్ ఇక్కడ ఈ విధంగా అయితే మళ్ళీ ఓపెన్ అవుతుంది అనమాట. ఓపెన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకు ఓటీపీలు వస్తాయి. ఓకే, మీకు మొబైల్ నెంబర్ కావచ్చు, అదేవిధంగా ఈమెయిల్ ఐడికి అనమాట 2 ఓటీపీలు వస్తాయి అనమాట. ఇక్కడ ఒక ఓటీపీ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. చూడండి బాక్స్ ఇక్కడ మనకు ఓటీపీ ఉంది కదా, మీకు మొబైల్ నెంబర్కి వచ్చినటువంటి ఓటీపీ ఎంటర్ చేయాలి. ఇక్కడ ఈమెయిల్ ఐడి మీరు ఏది ఇచ్చారో ఆ యొక్క ఈమెయిల్ ఐడికి ఓటీపీ వస్తుంది, ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఎంటర్ ఏ న్యూ పాస్వర్డ్ అనమాట. అంటే మీకు సంబంధించినటువంటి మనము లాగిన్ అవుతా ఉన్నాం కాబట్టి ఒక వెబ్సైట్లోకి మీరు మీకంటూ ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. లైక్ ఏ విధంగా పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మేము మెన్షన్ చేసిన ఒకసారి ఎగ్జాంపుల్ పాస్వర్డ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేనే అప్లికేషన్ చేస్తా ఉన్నానంటే నా పాస్వర్డ్ వచ్చేసి లైక్ ఏ విధంగా అంటే చూడండి anil@2002 ఈ విధంగా నేను నా యొక్క పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకుంటాను. మీరు కూడా మీ నేమ్తో కానీ ఓకే సంథింగ్ మీరు ఈ విధంగా అయితే
క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది పాస్వర్డ్ అనమాట. అందులో వచ్చేసి కొన్ని స్పెషల్ క్యారెక్టర్స్ ఉండాల్సి ఉంటుంది అనమాట. ఓకే, స్పెషల్ క్యారెక్టర్ నథింగ్ బట్ ఇక్కడ @ కావచ్చు, స్మాల్ ఏబిసిలు కావచ్చు, తర్వాత డిజిట్స్ కావచ్చు, ఉండేటట్టు చూసుకొని ఒక పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోండి. యాజ్ ఫర్ ఎగ్జాంపుల్ కావచ్చు, నేను చెప్పిన విధంగా కావచ్చు. ఓకే, తర్వాత ఈ యొక్క పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని ఇక్కడ మళ్ళీ ఎంటర్ చేసిన తర్వాత ఓకే, ఇక్కడ మనకు రీఎంటర్ పాస్వర్డ్ ఉంది కదా, ఇక్కడ కూడా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చా అనమాట. ఓకే, మనకి ఏదైతే VYTWC ఉంది కదా, ఇలాంటి క్యాప్చా మీ కూడా వస్తూ ఉంటుంది అన్నమాట డిఫరెంట్గా. ఆ క్యాప్చా బాక్స్ ఎంటర్ చేయాలి. ఓకే, ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనకు సబ్మిట్ అనే ఆప్షన్ కదా, క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేయగా మనకు నెక్స్ట్ పేజ్ ఇక్కడ ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది అనమాట. కాగానే ఇక్కడ చూడండి, మనకు ఇది వరకు ఇచ్చినటువంటి మన మొబైల్ నెంబర్ కావచ్చు, పాస్వర్డ్ అనమాట. ఇది వరకు మనం పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్నాం కదా, ఆ యొక్క పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత మనకు పైన ఉన్నటువంటి క్యాప్చా మళ్ళీ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత గెట్ ఓటీపీ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఓకే, గెట్ ఓటీపీ పైన క్లిక్ చేయగా మళ్ళీ మనకు మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. రాగానే ఇక్కడ 6 డిజిట్ యొక్క ఓటీపీ ఎంటర్ చేసేసి ఇక్కడ వెరిఫైడ్ అండ్ సైన్ ఇన్ పైన క్లిక్ చేయగా మళ్ళీ మనకు నెక్స్ట్ పేజ్ ఇక్కడ ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది అనమాట. ఓకే, ఇక్కడ వచ్చేసి మీకు సంబంధించి ఏదైతే ఎలిజిబిలిటీ అండ్ రూల్స్ రిక్రూట్మెంట్ మనకు ఉందన్నమాట. ఓకే, రిక్వైర్మెంట్స్ అనమాట. అంటే ఏ పోస్ట్కి ఏజ్, లైక్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంది, ఏజ్ ఏంది, మనకి ఇవన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేసి ఉంటారు. మీరు అలా చూడాల్సి ఉంటుంది. చూసిన తర్వాత మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏదో ఓకే, దాన్ని బట్టి మీరు ఇక్కడ పోస్ట్ ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైన్ సెలెక్ట్ చేసుకుంటారా, ఓకే, మెకానికల్ సూపర్వైజర్ ట్రైన్ మీరు సెలెక్ట్ చేసుకుంటారా, యాజ్ పర్ యువర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బట్టి అయితే ఉంటుంది అనమాట. డిగ్రీ కంప్లీట్ చేసిన వారు ఇక్కడ ఫస్ట్ ఉంది ఆప్షన్ ఉంది కదా మనకు, ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనింగ్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదు ఇక్కడ డిప్లొమా మీరు ఆటోమొబైల్ ఇంజనీరింగ్ కావచ్చు, మెకానికల్ ఇంజనీరింగ్ చదువుకున్నట్లయితే ఇక్కడ సెకండ్ ఆప్షన్ మెకానికల్ సూపర్వైజర్ ట్రైన్ సెలెక్ట్ చేసుకోవాలి. బీటెక్ స్టూడెంట్స్లో కూడా ఇదేనమాట. బీటెక్ 4 years కంప్లీట్ చేసుకున్నట్లయితే ఇక్కడ ఏదైతే మెకానికల్ సూపర్వైజర్ ట్రైన్ ఇన్ మెకానికల్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఆటోమొబైల్ డిపార్ట్మెంట్ చేసిన వారు కూడా ఓకే అప్లికేషన్ చేయొచ్చు అనమాట. ఓకే, యాజ్ ఫర్ యువర్ పోస్ట్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు నెక్స్ట్ పేజ్ ఇక్కడ ఏమైనా డిక్లరేషన్ ఉంది కదా, ఇక్కడ టిక్ చేసేసి ఇక్కడ ఐ అండర్స్టూడ్ అండ్ అగ్రీ టు ప్రొసీడ్ ఉంది కదా, క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, మనకు ఐ అండర్స్టూడ్ అండ్ అగ్రీ టు ప్రొసీడ్ పైన క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ పేజ్ మనకి ఇక్కడ ఏదైతే ఇట్లా ఓపెన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ పేజ్ ఇక్కడ ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది అనమాట. కాగా ఇక్కడ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. పేమెంట్ చేయాలంటే మనం ఇక్కడ SC/ST కేటగిరీ ఒక అభ్యర్థులకు అనమాట 400 రూపీస్, తర్వాత అదర్ కేటగిరీ అభ్యర్థులకు ఇక్కడ 800 రూపీస్ అయితే మనం పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. పేమెంట్ చేయడానికి మీకు సంబంధించి ఓకే ఇన్ఫర్మేషన్ అంటే మీ నేము, రిజిస్టర్ మొబైల్ నెంబరు, తర్వాత రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి, ఇదివరకు ఇచ్చినటువంటి ఈమెయిల్ ఐడి ఇవ్వాలి. తర్వాత మీ కమ్యూనిటీ కావచ్చు, లోకల్ క్యాండిడేట్, స్టేట్, ఓకే, ఇవన్నీ ఓకే ఎంటర్ చేసిన తర్వాత మీరు ఏ జాబ్కి అప్లికేషన్ చేయాలనుకుంటున్నారు ఓకే ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, డిగ్రీ వారు అయితే డిగ్రీ కంప్లీట్ చేసుకున్నారంటే ఇది సెలెక్ట్ చేసుకోండి. ఓకే, తర్వాత లేదు మేము డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ కావచ్చు, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ అయితే ఈ సెలెక్ట్ చేసుకోండి. అదేవిధంగా సేమ్ బీటెక్ కూడా అనమాట, బీటెక్ కంప్లీట్ చేసుకున్నట్లయితే కూడా ఈ యొక్క మెకానికల్ సూపర్వైజర్ ట్రైన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ పోస్ట్ టు కంటిన్యూ పైన క్లిక్ చేయగా మనకు నెక్స్ట్ పేజ్ మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. కాగానే మీకు సంబంధించి పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. మీరు పేమెంట్ క్రెడిట్ కార్డ్తో చేస్తారా, డెబిట్ కార్డ్తో చేస్తారా, నెట్ బ్యాంకింగ్తో చేస్తారా, వెల్త్తో చేస్తారా, ఓకే, యూపీఐతో చేస్తారా, మీరు ఇక్కడ యాజ్ పర్ యువర్ రిక్వైర్మెంట్ అనమాట. మీ దగ్గర ఏది ఉంటుందో పేమెంట్ చేయడానికి అవైలబిలిటీ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మేక్ పేమెంట్ పైన క్లిక్ చేయగానే మీకు సంబంధించిన పేమెంట్ అయితే కంప్లీట్ అవుతుంది అనమాట. కాగానే మీకు అందరూ కూడా పేమెంట్ అయినట్లు ఈ విధంగా అయితే రిసిప్ట్ అయితే వస్తూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు అనమాట ఒకసారి పేమెంట్ కంప్లీట్ అవ్వగానే ఇక్కడ పేమెంట్ రిఫరెన్స్ ఐడి కావచ్చు, పేమెంట్ ట్రాన్సాక్షన్ ఐడి కావచ్చు, వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత మనం నెక్స్ట్ స్టెప్ అయితే వెళ్ళాల్సి ఉంటుంది. తర్వాత ఇవన్నీ మనం సేవ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కంటిన్యూ టు ఫిల్ ఉంది చూడండి. కంటిన్యూ టు ఫిల్ అప్లికేషన్ ఉంది కదా, క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఓకే, క్లిక్ చేయగానే మనం ఇక్కడ పేమెంట్ అయిపోయింది కాబట్టి మనం అప్లికేషన్ ప్రాసెస్లోకి అయితే రావడం జరిగింది. ఓకే, ఇక్కడ మనకు కొన్ని మెయిన్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చినారు, ఒకసారి వెరిఫై చేయొచ్చు. ఇక్కడ మీరు అప్లోడ్ చేసే డాక్యుమెంట్ అనమాట, ఫోటో కావచ్చు, సిగ్నేచర్ కావచ్చు, దాదాపు మీకు ఇక్కడ 30 KB నుంచి 100 KB వరకు అయితే ఉండాల్సి ఉంటుంది. మనం మెన్షన్ చేసినారంటే మీరు ఇచ్చినటువంటి ఫోటో కావచ్చు, సిగ్నేచర్ కావచ్చు, దాదాపుగా ఓకే 30 KB ఉండాలి. 30 KB నుంచి అప్ టు 100 KB వరకు ఉండొచ్చు అని చెప్పడం జరిగింది. ఇక్కడ లైక్ ఏ విధంగా అంటే JPG కావచ్చు, JPG ఫార్మేట్ లో ఉండాలి మనకు మెన్షన్ చేసినారు. అదే విధంగా సర్టిఫికేట్ అండ్ PDF ఫార్మేట్ అనమాట. అంటే మీరు ఏ డాక్యుమెంట్ అయితే మనం అప్లోడ్ చేయాలి కదా, ఓకే, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి కాబట్టి ఆ యొక్క డాక్యుమెంట్ వచ్చేసి అనమాట మనకు 50 KB నుంచి అప్ టు 1 MB వరకు అయితే ఉండొచ్చు అనమాట. అలాంటి ఫైల్ మనం అప్లోడ్ చేయాలి, PDF ఫార్మేట్ లో అప్లోడ్ చేయాలి. ఓకే, ఇవన్నీ కూడా మరి మీరు ఏ విధంగా ఈ యొక్క ఫార్మేట్ లో తీసుకురావాలన్నట్లయితే మనకు లైక్ ఏ విధంగా అంటే ఇక్కడ గూగుల్ కానీ, క్రోమ్ కానీ డైరెక్ట్ గా హౌ టు కన్వర్ట్ JPG ఫార్మేట్ అంటే హౌ టు కన్వర్ట్ PDF అని మీరు టైప్ చేసినా కానీ కొన్ని వెబ్సైట్లు వస్తూ ఉంటాయి. అందులో మీరు ఇక్కడ మీకు సంబంధించిన ఫోటో కావచ్చు, డాక్యుమెంట్స్ కావచ్చు
పీడిఎఫ్ ఫార్మాట్లో సేవ్ చేసుకోవచ్చు. ఓకే, సేవ్ చేసుకున్న తర్వాత మీరు అప్లికేషన్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ యొక్క ప్రాసెస్లో మనం ముందుగా మీకు సంబంధించి క్యాండిడేట్ సర్నేమ్ అనమాట. ఓకే, మీ యొక్క మార్వేర్ ఇవ్వాలి, మీ నేమ్ ఇవ్వాలి, మీ ఫాదర్ నేమ్ ఇవ్వాలి, మదర్స్ నేమ్, జెండర్, తర్వాత రిజిస్టర్ మొబైల్ నంబర్, ఓకే, లోకల్ స్టేట్ రిజిస్టర్ అన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అంటే యాజ్ పర్ ద యూ డీటెయిల్స్ అనమాట. మీ డీటెయిల్స్ బట్టి కొన్ని ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ అయితే వస్తూ ఉంటాయి. ఇందులో మీకు రానటువంటి డీటెయిల్స్ మాత్రం ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఒక పేజ్లో. ఎంటర్ చేసిన తర్వాత కమ్యూనిటీ డీటెయిల్స్ అన్నమాట. అంటే మీరు క్యాస్ట్ ఏది, మీరు బీసీనా ఓసీనా ఎస్టీనా, మీకు సంబంధించిన ఖచ్చితంగా కమ్యూనిటీ సర్టిఫికేట్, ఓకే, మీ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే మీరు ఇక్కడ ఫైల్ ఉంది కదా, చూస్ ఫైల్ అనే ఆప్షన్ కదా, చూడండి ఇక్కడ చూస్ ఫైల్ అనే ఆప్షన్ కదా, క్లిక్ చేసి మీకు సంబంధించిన కమ్యూనిటీ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీ సబ్ క్యాస్ట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్గా మీరు మీరు బీసీబీనా, బీసీడీనా, బీసీఈనా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మాది బీసీడీ అనమాట. మేము బీసీడీ సెలెక్ట్ చేసేసుకొని నా సబ్ క్యాస్ట్ వచ్చేసి బీసీడీ ముదిరాజ్ కాబట్టి ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకుంటాను. మీరు కూడా మీ క్యాస్ట్ ఏంది, మీ సబ్ క్యాస్ట్ సెలెక్ట్ చేసుకోండి. అదేవిధంగా వెరీ 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 ఇంపార్టెంట్ అని ఇక్కడ మనకి మెన్షన్ చేసినారు. ఇక్కడ డూ యూ బిలాంగ్స్ టు సెక్షన్ ఆఫ్, ఓకే, నాన్ క్రిమి లేయర్. అంటే ఇక్కడ బీసీ ప్రతి ఒక్క అభ్యర్థికి అన్నమాట నాన్ క్రిమి లేయర్ అయితే వర్తిస్తూ ఉంటుంది. లైక్ ఎలా వర్తిస్తుందంటే మీకు ఒక సంవత్సరంలో 8 లక్షల కన్నా ఆదాయం తక్కువ ఉన్నట్లయితే మీరు అందరూ కూడా అండర్ ది నాన్ క్రీమీ లేయర్ కింద మీద వర్తిస్తుంది అనమాట. అంటే నాన్ క్రీమీ లేయర్ ఇస్ నథింగ్ బట్టే మనకి బీసీలో ఉన్నటువంటి రిజర్వేషన్స్ అన్ని మనకి వర్తిస్తాయి అనమాట. లేదంటే మనము అండర్ నాన్ క్రీమీ లేదనుకోండి, ఏమవుతుందంటే అప్పుడు డైరెక్ట్గా మనం వచ్చి జనరల్ కిందకి అయితే వెళ్ళిపోతూ ఉంటాం. కాబట్టి మీరు అందరూ కూడా ఇక్కడ నాన్ క్రీమీ లేయర్ అని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకొని నాన్ క్రీమీ సర్టిఫికేట్ మీరు అందరూ కూడా ఫర్దర్గా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ ఈ యొక్క స్టెప్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ అనమాట. ఓకే, మీకు సంబంధించి ఏదైతే డేట్ యాజ్ పర్ మీకు లైక్ ఏ విధంగా ఉందో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి. అదేవిధంగా మీ యొక్క 10th సర్టిఫికేట్ ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది పీడిఎఫ్ ఫార్మేట్లో. ఇక్కడ చూడండి మనకి ఏమైనా మెన్షన్ చేసినారు ఇక్కడ అప్లోడ్ ఎస్ఎస్సి ఈక్వివలెంట్ సర్టిఫికేట్ అనమాట. ఓకే, మనకు 1 KB ఉండాల్సి ఉంటుంది. లైక్ ఓకే, అప్ టు 1 KB ఉండాల్సి ఉంటుంది. పీడిఎఫ్ ఫార్మేట్ ఉండాలి. ఇక్కడ చూస్ పేపర్ క్లిక్ చేయగానే మీరు ఇక్కడ మీ యొక్క డాక్యుమెంట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీకు సంబంధించి ఆధార్ కార్డు నెంబర్ ఇవ్వాలి, ఆధార్ కార్డు అప్లోడ్ చేయాలి. తర్వాత ఎస్ఎస్సి రూల్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఎంటర్ చేసిన తర్వాత మనకు నెక్స్ట్ పేజ్లో డైరెక్ట్ చూడండి డిస్ట్రిక్ట్ ప్రిఫరెన్స్ అండ్ లాంగ్వేజ్ ప్రిఫరెన్స్ డీటెయిల్స్ ఆఫ్ ది రిటర్న్ ఎగ్జామినేషన్ అనమాట. అంటే మీరు డిస్ట్రిక్ట్ ప్రిఫరెన్సెస్ అనమాట. మీరు ఏ డిస్ట్రిక్ట్లో ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారు ఇక్కడ మీరు డిస్ట్రిక్ట్స్ అయితే మీరు ప్రిఫరెన్స్ వైజ్గా పెట్టేసుకోండి. లైక్ నేనైతే సంగారెడ్డి, రంగారెడ్డి, మేచల్ ఈ విధంగా పెట్టుకుంటాను. మీరు మీకు ఉన్నటువంటి డిస్ట్రిక్ట్స్ అనమాట. ఓకే, ప్రిఫరెన్స్ 1, ప్రిఫరెన్స్ 2 సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఎగ్జామ్ రాయడానికి. తర్వాత మీడియం ఆఫ్ రిటర్న్ ఎగ్జామినేషన్ అనమాట. మీరు ఏ మీడియంలో కావాలనుకుంటున్నారు ఎగ్జామినేషన్ పేపర్, లైక్ తెలుగు, ఇంగ్లీషా, మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, మన కామన్గా అందరికి ఇంగ్లీష్ తెలుగు వస్తూ ఉంటుంది కాబట్టి అక్కడ మీరు ఇంగ్లీష్ కానీ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదు మీకు ప్యూర్ తెలుగు అంటే తెలుగు కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు లాంగ్వేజ్. ఓకే, యాజ్ పర్ యువర్ కంఫర్టబిలిటీ మీరైతే లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత మనకు నెక్స్ట్ పేజ్ ఇక్కడ ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి మీకు సంబంధించిన అడ్రస్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, ఓకే, ఇక్కడ నేమ్ అనమాట. మీ నేమ్ ఎంటర్ చేయాలి, ఇక్కడ మీ ఫాదర్ నేమ్ ఎంటర్ చేయాలి, తర్వాత మీ యొక్క హౌస్ నెంబర్ ఎంటర్ చేయాలి, మీ యొక్క విలేజ్ టౌన్ ఎంటర్ చేయాలి, తర్వాత మీ పిన్ కోడ్ ఎంటర్ చేయాలి, తెలంగాణ స్టేట్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి ఏం మెన్షన్ చేసినారు ఇక్కడ ఐడెంటిఫికేషన్ మార్క్స్ అనమాట. ఐడెంటిఫికేషన్ ఈజ్ మార్క్స్ నథింగ్ బట్టే మనకు మోల్స్ అనమాట. అంటే మీకు 10th క్లాస్ మెమోలో మీకు పుట్టుమచ్చల గురించి ఉంటుంది అనమాట మోల్స్ అని. ఇక్కడ మీరు ఐడెంటిఫికేషన్ మార్క్ 1, ఐడెంటిఫికేషన్ మార్క్ 2 ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ సర్వీస్ మ్యాన్ డీటెయిల్స్ అనమాట. అంటే అంటే మీ యొక్క పేరెంట్స్ అనమాట. లైక్ ఇండియన్ నేవీ కావచ్చు, ఇండియన్ ఆర్మీ కావచ్చు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కింద వర్క్ చేసినారు ప్రీవియస్ గా అన్నట్టు ఇక్కడ మీరు ఎస్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అదర్వైజ్ నో అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మీకు సంబంధించిన ఫోటో అండ్ సైన్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, మీకు సంబంధించిన ఫోటో కావచ్చు, సైన్ కావచ్చు, యాజ్ పర్ లైక్ ఏ విధంగా అంటే ఇక్కడ మనకు చూడండి ఏమని మెన్షన్ చేస్తారు ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్గా మీ ఫోటో తీసుకొని ఒక పేపర్ పైన పెట్టేసి ఫోటో అనుకోండి, ఫోటో కింద మీరు సైన్ చేయండి. ఓకే, ఫోటో కింద సైన్ చేసేసి మీరు ఏం చేయాలి, ఫోటోని సైన్ని కంబైన్గా ఫోటో తీసేసి ఇక్కడ చూపించిన విధంగా మనం ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, ఈ యొక్క ఫోటో అండ్ సైన్ వచ్చి మనకు దాదాపుగా ఎంత ఎంబీలో ఉండాలి, మనకి ముందుగా మనం చూసినాము ఎంత ఉండాలి, మినిమం ఇక్కడ 100 KB వరకు మనకు ఫైల్ అయితే ఉండాల్సి ఉంటుంది అనమాట. ఓకే, ఈ యొక్క ఫోటో అనమాట 100 KB వరకు ఉండాల్సి ఉంటుంది. మనకు జేపీజీ ఫార్మేట్ కావచ్చు, జేపీజీ ఫార్మేట్లో ఉండేసి ఇక్కడ మీరు అప్లోడ్ చేయండి. చూస్ పెన్ క్లిక్ చేయగానే మీ మొబైల్ నుంచి ఇక్కడ అప్లోడ్ చేయండి. ఓకే, అప్లోడ్ చేసిన తర్వాత మనకు నెక్స్ట్ పేజ్లో ఇక్కడ చూడండి సేవ్. ఓకే, సేవ్ బేసిక్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయగా మనకు నెక్స్ట్ పేజ్ మళ్ళీ మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఓకే, ఇక్కడ స్టెప్ బై స్టెప్ అయితే మనం ఇక్కడ 4 డబ్బులు ఉన్నాయి కాబట్టి 4 డబ్బులు ఇన్ఫర్మేషన్ అయితే
ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ బేస్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ పేజ్ ఇక్కడ ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది అనమాట. కాగానే మీకు సంబంధించిన ఏదైతే నెక్స్ట్ ఇక్కడ ఓకే నెక్స్ట్ మీ స్టడీ డీటెయిల్స్ అన్నాం. ఓకే నెక్స్ట్ ఇక్కడ ఏదైతే మీ యొక్క బేసిక్ డీటెయిల్స్ అయితే అయిపోయినాయి అనమాట. నెక్స్ట్ ఇక్కడ లోకల్ క్యాండిడేట్ డీటెయిల్స్ మనకి ఇవన్నీ ఇచ్చినాం కాబట్టి నెక్స్ట్ ఇక్కడ చూడండి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ మీకు అన్ని ఓకే నెక్స్ట్ పేజ్ మనకి ఇక్కడ ఈ విధంగా అయితే ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. కాగానే మీకు సంబంధించినటువంటి స్టడీ రెసిడెన్స్ డీటెయిల్స్ అనమాట. అంటే ఫస్ట్ టు 7th క్లాస్ మీకు సంబంధించినటువంటి కంప్లీట్ గా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. లైక్ ఈ విధంగా అంటే రెగ్యులేషన్ అనమాట. ఓకే రెగ్యులరా లేదంటే ప్రైవేట్ స్టడీ మీకు ఈ విధంగా అయితే ఉంటాయి అనమాట ఆప్షన్స్ అనమాట. ఇవన్నీ కూడా మీరు ఒక ఇయర్ ఆఫ్ పాసింగ్ కావచ్చు, తర్వాత స్కూల్ నేమ్ కావచ్చు, అడ్రస్ కావచ్చు, రెసిడెన్స్ కావచ్చు, డిస్ట్రిక్ట్ కావచ్చు, మండల్ కావచ్చు, యాజ్ ఫర్ యువర్ స్కూలింగ్ ఇస్ అంటే బోనఫైడ్స్ అన్ని బట్టి మీరు అందరూ కూడా దాదాపు స్కూలింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఫిల్అప్ చేసేయండి. ఫిల్అప్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ ఇక్కడ ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. కాగానే డీటెయిల్స్ ఆఫ్ లోకల్ స్టేటస్ అనమాట. లైక్ ఇక్కడ చూడండి డిస్ట్రిక్ట్ టు విచ్ ఆర్ యూ లోకల్ యాజ్ పర్ స్టడీ రెసిడెన్స్ అని మీకు ఇక్కడ అడుగుతుంది. కాబట్టి ఇక్కడ మీకు సంబంధించిన సెలెక్ట్ డిస్ట్రిక్ట్ నేమ్ అనమాట. అంటే మీరు ఇక్కడ ఏ రెసిడెన్స్ వాళ్ళని మనకు యాజ్ పర్ యువర్ 7th తరగతి మనం చదివినాం కాబట్టి మన తెలంగాణలో పూట మీరు ఏ డిస్ట్రిక్ట్ లో చదివినారో యాజ్ పర్ 10th క్లాస్ ఓకే యాజ్ పర్ ఫస్ట్ టు 7th క్లాస్ మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్స్ రెడీ చేసుకోండి. తర్వాత లోకల్ జోన్స్ రెడీ చేసుకోండి. రెడీ చేసుకున్న తర్వాత మీకు సంబంధించిన ఏదైతే బోనోఫైడ్స్ అనమాట. అంటే ఇక్కడ ఫస్ట్ క్లాస్కి నుంచి 7th క్లాస్ వరకు మీకు సంబంధించిన బోనోఫైడ్స్ అనమాట పీడిఎఫ్ ఫార్మేట్ లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఓకే ఒకటే బోనోఫైడ్ ఉంది మా దగ్గర ఫస్ట్ నుంచి 7th క్లాస్ వరకు అన్నట్లయితే ఒకటే బోనోఫైడ్ ఇక్కడ అన్ని జాగాలో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే ఇట్లా అప్లోడ్ చేసిన తర్వాత సేవ్ స్టడీ రెసిడెంట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ పేజ్ ఇక్కడ ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఓకే లోకల్ క్యాడర్స్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉంటుంది అనమాట. ఇక్కడ క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ పేజ్ ఇక్కడ ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇస్ నథింగ్ బట్ మీరు జాబ్కి అర్హత ఉన్నటువంటి ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. చూడండి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనమాట. ఫర్ ఇక్కడ సూపర్వైజర్ ట్రైనింగ్ కావచ్చు, తర్వాత మెకానికల్ సూపర్వైజర్ ట్రైనింగ్ కావచ్చు అనమాట. మీకు క్వాలిఫికేషన్స్ రెడీ చేసుకోండి. మినిమం క్వాలిఫికేషన్ కావచ్చు, యూనివర్సిటీ నేమ్ కావచ్చు, డేట్ ఆఫ్ ఇష్యూ సర్టిఫికేట్ అనమాట. అంటే మీరు డిగ్రీ పాస్ అయితే మీకు ఎప్పుడు వచ్చిన సర్టిఫికేట్ డేట్ మంత్ అని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే మీరు మీకు సంబంధించిన సర్టిఫికేట్ దగ్గర పెట్టుకేసుకొని చూసుకుంటూ ఇవన్నీ మీరు అంతే ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే ఇచ్చిన తర్వాత అప్లోడ్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ అనమాట. అంటే మీకు సంబంధించిన డిగ్రీ సర్టిఫికేట్ అయితే ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. పీడిఎఫ్ ఫార్మేట్ లో 1 MB లో ఉండాల్సి ఉంటుంది. ఓకే నెక్స్ట్ ఇక్కడ మీకు సంబంధించిన ఏదైతే మెకానికల్ సూపర్వైజర్ ట్రైనింగ్ అన్నట్లయితే ఇక్కడ డిప్లొమా వాళ్ళు కావచ్చు, బీటెక్ వాళ్ళు అప్లికేషన్ చేయొచ్చు. ఆటోమొబైల్ ఇంజనీరింగ్ అదేవిధంగా మెకానికల్ ఇంజనీరింగ్ అనమాట. ఓకే క్వాలిఫికేషన్ తర్వాత మెన్షన్ క్వాలిఫికేషన్ లైక్ మెకానికల్ ఇంజనీరింగ్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్, యూనివర్సిటీ నేమ్ కావచ్చు. ఓకే తర్వాత డేట్ ఆఫ్ సర్టిఫికేట్ కావచ్చు. మీకు సంబంధించిన డాక్యుమెంట్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. 1 MB లో ఉండాల్సి ఉంటుంది. ఓకే నెక్స్ట్ ఈ యొక్క ప్రాసెస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అనమాట డిపార్ట్మెంటల్ క్యాండిడేట్ డీటెయిల్స్ ఇన్ TGRTC అనమాట. అంటే మీరు ప్రజెంట్ గా డిపార్ట్మెంట్ లోనే పనిచేస్తా ఉన్నారు అంటే ఇన్ సర్వీస్ లో ఉన్నారు ఆర్టీస్ లో ఉన్నట్టయితే మీకు సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఆర్ యూ ఓకే ప్రెసెంట్లీ వర్కింగ్ ఇన్ TGRTC యాజ్ చూడండి రెగ్యులర్ ఎంప్లాయీ అన్నట్లయితే మీరు ఎస్ అన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అదర్వైజ్ మీరు ఎటువంటి ఆర్టీస్ లో మీరు పని చేయట్లేదు ఎంప్లాయీ కాదంటే నో అన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నో అన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోగానే మీకు ఇటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఏం రాదనమాట. ఎవరైతే ఎస్ అన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటారో వాటికి సంబంధించిన డీటెయిల్స్ మాత్రం ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. లైక్ ఏ విధంగా అంటే అపాయింట్మెంట్ డేట్ కావచ్చు, డేట్ ఆఫ్ డిక్లరేషన్, ప్రొబేషన్ ఒక ప్రజెంట్ పోస్ట్ కావచ్చు, తర్వాత నేమ్ ఆఫ్ ప్రజెంట్ పోస్ట్ కావచ్చు, ఆర్ యూ స్టిల్ వర్కింగ్ యాజ్ ద డేట్ ఆఫ్ నోటిఫికేషన్ కావచ్చు. అంటే మీకు సంబంధించిన ఎంప్లాయ్ సర్టిఫికేట్ అయితే ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీ యొక్క అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ. ఓకే ప్రజెంట్ ఎవరైనా ఆర్టీస్ డిపార్ట్మెంట్ వర్క్ చేస్తున్నట్లయితే. ఓకే తర్వాత పోస్ట్ ప్రిఫరెన్సెస్ అన్నమాట. మీరు అందరూ కూడా మీకు సంబంధించిన పోస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇక్కడ పెట్టేసుకోవచ్చు. అవైలబుల్ పోస్ట్ అన్నమాట మనకు 2 పోస్టులు ఉన్నాయి కాబట్టి మీ ప్రిఫరెన్స్ అయితే ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఓకే ఇచ్చిన తర్వాత నెక్స్ట్ పేజ్ మనకి ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. ఇందులో వచ్చేసి మీకు సంబంధించిన ఏదైతే ఆ యూనిట్ పర్ఫార్మెన్స్ అనమాట. ఓకే మన కాళేశ్వరం ఉంది, తర్వాత రాజన్న, యాదాద్రి, ఓకే జోగులాంబ, తర్వాత బాసర, భద్రాద్రి, చార్మినార్. ఇక్కడ మీకు సంబంధించిన ఏదైతే క్యాడర్ జోన్స్ బట్టి ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది యాజ్ పర్ ది ఓకే నోటిఫికేషన్. తర్వాత ఇవన్నీ మీరు అన్నీ ఇచ్చేసిన తర్వాత సేవ్ చేయండి. సేవ్ డిఎస్ పైన క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ పేజ్ మనకి ఈ విధంగా అయితే వస్తూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు CNF ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ పేజ్ మనకి ఇక్కడ ఈ విధంగా అయితే వస్తూ ఉంటుంది అనమాట. కాకపోతే అందరూ కూడా ఇవన్నిటిని ఆ డిక్లరేషన్ బాక్స్ కాబట్టి చదివిన తర్వాత మేము అందరూ కూడా టిక్ చేయాల్సి ఉంటుంది అనమాట. టిక్ చేసిన తర్వాత ఐ అగ్రీ టు ఓకే క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ పేజ్ ఇక్కడ ఈ విధంగా అయితే వస్తూ ఉంటుంది. ఇందులో వచ్చేసి మీకు సంబంధించిన ఒకసారి మీరు యొక్క పైన టిక్ బాక్స్ క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి టిక్ బాక్స్ క్లిక్ చేయగానే
మీకు అందరికి కూడా మరి మీ యొక్క మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ మీరు ఏం చేయాలి, ఇక్కడ చూడండి సబ్మిట్ అప్లికేషన్ పైన క్లిక్ చేయగానే మీకు సంబంధించి అప్లికేషన్ సబ్మిట్ కావడం జరుగుతూ ఉంటుంది. తర్వాత ప్రివ్యూ అప్లికేషన్ పైన క్లిక్ చేయగానే మీకు సంబంధించి ఏదైతే అప్లికేషన్ ప్రివ్యూ రావాల్సి అప్లికేషన్ ప్రివ్యూ అయితే వస్తూ ఉంటుంది. చూసుకోండి. ఇన్ కేస్ ప్రివ్యూలో ఏమైనా మిస్టేక్స్ అనిపించినట్టు ఇక్కడ ఎడిట్ అప్లికేషన్ ఉంది కదా మనకు లెఫ్ట్ సైడ్లో, క్లిక్ చేసేసి మీకు సంబంధించి అప్లికేషన్ అయితే ఎడిట్ చేసుకోవచ్చు. లేదు అన్ని కరెక్ట్ ఉన్నాయంటే ఇక్కడ సబ్మిట్ అనే అప్లికేషన్ ఉంది కదా, క్లిక్ చేయగానే మీకు సంబంధించి ఏదైతే అప్లికేషన్ అయితే సబ్మిట్ కావడం జరుగుతూ ఉంటుంది. ఓకే, సబ్మిట్ అయిపోయిన తర్వాత మీకు అందరికీ కూడా మీరు ఆన్లైన్లో అప్లికేషన్ చేసినట్లు మీకు అందరికీ ఈ విధంగా అనమాట నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది అనమాట. కాగానే డౌన్లోడ్ అప్లికేషన్ పైన క్లిక్ చేయగానే మీకు అందరికీ కూడా మీకు ఏదైతే అప్లికేషన్ చేసినారో ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే రావడం జరుగుతూ ఉంటుంది. అందరూ కూడా పీడిఎఫ్ ఫార్మెట్లో సేవ్ చేసుకొని మీకు దగ్గర ఉన్నటువంటి జిరాక్స్ సెంటర్కి వెళ్ళేస్తే స్టెప్ బై స్టెప్ అయితే ప్రింట్ అయితే తీయించుకోండి. ఓకే అభ్యర్థులు, ఇదన్నమాట ఇన్ఫర్మేషన్ ఈ యొక్క వీడియో తరపు నుంచి మీకు అందరికీ కూడా ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి మీకు అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మన ఛానల్ తరపు నుంచి మీకు ఈ విధంగానే కంప్లీట్గా రిక్రూట్మెంట్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యేంత వరకు మీకు ఈ విధంగానే గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి. నేను కూడా రేపు కానీ ఎల్లుండి కానీ నేను కూడా అప్లికేషన్ చేస్తా ఉన్నాను. ఓకే, ఇదన్నమాట ఇన్ఫర్మేషన్ ఈ యొక్క వీడియో తరపు నుంచి. ఓకే, తప్పకుండా ఫ్రెండ్స్ అందరికి వీడియో షేర్ చేయండి. అందరికీ నమస్కారం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.